హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు కుస్మాస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈ వీడియో చూస్తే మీకు అర్థం అయిపోయి ఉంటుంది కదండి, రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ అయిన రోజు వీడియో అనమాట. చిన్న క్లిప్ యాడ్ చేశాను. బట్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఒక ఎర్లీ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, తమలపాకు మీద జై శ్రీరామ్ అని నేను రాస్తున్నాను. దీనికి ఒక రీజన్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ అయిన రోజండి నేను పొద్దున్న నుంచి అంటే టీవీ దగ్గరే ఉన్నాను. బట్ ఎప్పుడైతే రామ్లల దర్శనం ఇచ్చారో నాకు సాక్షాత్ ఏడుకొండల వాడి దర్శనం ఇచ్చినట్టే నాకు అనిపించింది అనమాట. మీలో ఎంతమందికి ఆ ఫీలింగ్ వచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో మనం వీడియోలోకి అయితే వచ్చేసాం కదా. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టైం అనమాట. తులసం దగ్గర దీపం పెడుతున్నాను. ఇది లక్ష్మీవారం రోజు షూట్ చేసిన వీడియో అండి. మనకి పౌర్ణమి పడింది. ఈ రోజు స్పెషల్ పూజ ఏంటంటే, మనకి పుష్యమాసంలో ఒక లక్ష్మీవారం రోజు నేను బూర్లు నైవేద్యం పెడతానమాట. మీ అందరు కూడా అలాగనే చేస్తున్నారా? కమెంట్ చేయండి. అయితే ఈ రోజు అంటే లాస్ట్ వీక్ అంతా మనకి పండగలు, పిండి వంటలు, డీప్ ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ కూడా అయిపోయాయి కాబట్టి ఎలాగ మరి పుష్యమాసం కూడా అయిపోతున్నది. ఈ రోజు అయితే నేను బూర్లు పూజ చేసేస్తానని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో ఇక్కడైతే పూజ చేసేస్తున్నాను. మీరు స్టార్టింగ్ లో నేను తమలపాకు మీద జై శ్రీరామ్ అని రాసిన చూశారు కదా. అయితే చాలా మంది మన రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ ఆ టైంలోనే అంటే దీపాలు వెలిగించడం ఇవన్నీ కూడా చేశారు. నేనైతే సన్నే దీపం పెట్టినప్పుడు దీపాలు వెలిగించాను. ఎలాగంటే మనం విన్నాం చూడండి, దీపావళి ఏంటంటే రాముల వారు అంటే అయోధ్యకి రిటర్న్ అవుతున్న టైంలో భక్తులందరూ కూడా జనాలందరూ కూడా దీపాలు వెలిగించారు కాబట్టి మనం దీపావళి జరుపుకుంటూ ఉంటాం అని చెప్పేసి మనం చదివేవారం. బట్ మనది ఈ చరిత్ర కూడా ఒక రోజు హిస్టరీకి అయితే వచ్చేసినదండి. ఎందుకంటే అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ రోజు అయితే మనందరం దివాళి జరుపుకున్నాం అని చెప్పేసి అదొకటి హిస్టరికల్ గా వచ్చేస్తున్నారు కదా. నాకైతే భలే నచ్చిందంటే మనందరం కూడా హిస్టరీ బుక్ లో ఒక పేజ్ లోకి అయితే వచ్చేస్తాం అనమాట. అయితే ఒక చిన్న స్టోరీ నేను చదివింది మీకు చెప్తాను. హనుమంతుడు పరమ భక్తుడు కదా రాముల వారిది. అలాగే ఒకసారి ఏంటంటే హనుమంతుడు గుప్తంగా చూశారనమాట. రాముడు ఎవరికి పూజిస్తున్నారని చెప్పేసి చూసేసరికి హనుమంతుడిని పూజ చేస్తున్నారనమాట. ఇది ఓన్లీ నేను కేవలం చదివానండి. మీ అందరు కూడా ఎక్కడైనా చదివి ఉంటే, లేకపోతే మీకు రామాయణ విషయంలో ఏ చిన్న అంటే విషయం తెలిసినా కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మనం ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. తెలుసుకోవడంలో తప్పలేదు కదండి. అంటే రాముడు ఎక్కడుంటాడో హనుమంతుడు అక్కడే ఉంటాడు, హనుమంతుడు ఎక్కడుంటాడో రాముడు కూడా అక్కడే ఉంటాడనమాట. సో నేను 2 in 1 గా ఒక పని చేస్తాను. ఏంటంటే తమలపాకు మీద మనం హనుమంతుడికి తమలపాకు మాల వేస్తాం చూడండి, దాని మీద జై శ్రీరామ్ అని చెప్పేసి రాశాను. కట్ చేస్తే ఇప్పుడు వచ్చేసి టైం 6 అవుతున్నదండి. నా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను ఎడిటింగ్ కి కూర్చున్నాను. ఎప్పుడు కూడా ఈ టైంలో ఎడిట్ చేయనండి. బట్ ఏంటంటే ఇప్పుడే వంటలోకి వెళ్ళిపోయాను అనుకోండి. చూస్తున్నారు కదా 6 కాబోతున్నది. 6:30 అయితే వీళ్ళందరూ లేస్తారనమాట. సో ఈ లోపల ఏంటంటే కొంచెం ఎడిటింగ్ చేశాను. అంటే నెక్స్ట్ డే మాకు ప్రయాణం ఉందండి. మీకు నెక్స్ట్ టైం ఒక ట్రావెల్ బ్లాగ్ రాబోతున్నది. హోప్ మీ అందరికీ నచ్చుతుంది కూడా. సో ఇప్పుడు చెప్పాను కదా, నేను ఈ రోజు బూర్లు నైవేద్యం పెడతానని చెప్పేసి. లాస్ట్ నైట్ అయితే ఇంత చల్లగా ఉండాలి, ఒక మంచి గాలి ఉండాలన్నమాట. బద్ధకం కూడా 2.0 ఉండాలండి. సో రాత్రి బద్దకించేసి ఇప్పుడైతే కొంచెం శుభ్రం చేసుకున్నాను గ్యాస్ స్టవ్ అంతా కూడా. సో ఒక కప్పు కాఫీ కూడా తాగేశానండి. ఇప్పుడు వచ్చేసి బూర్లకి నేను శనగపప్పు ఉడికించుతున్నాను చూడండి. ఉడికించేసి మిక్సీ పెట్టేశాను కూడా. ఈ బూర్లు చేసే వీడియో మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. మరి కట్ చేస్తే ఈ రోజు టిఫిన్ లోకి అయితే ఆలూ కర్రీ అలాగే దోశలు వేసానండి. అటువైపు అయితే కట్టుచారు కూడా చేసేసాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి పూర్ణం చేస్తున్నాను. మనకి ఒబ్బట్లు అండ్ బూర్లకి ఈక్వల్ గానే ఉంటుందండి పూర్ణం. చాలా తక్కువే చేశాను. అయితే కడాయిలో కొంచెం అంటే నెయ్యి వేసుకున్నాను. నెక్స్ట్ శనగపప్పు పేస్ట్ వేసుకున్నానండి. అలాగే పంచదార అండ్ అలాగే బెల్లం అయితే కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. అండ్ ఇలైచీ పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. అలా లో ఫ్లేమ్లో నేను కలుపుతుంటే నాకు పూర్ణం అయితే రెడీ అయిపోయింది. అండ్ బూర్ల పిండి కూడా నేను నిన్న నైటే రుబ్బేసి పక్కన పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లోన. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటువైపు అయితే రైస్ పెట్టుకున్నానండి. ఇటువైపు అయితే బూర్లు దేవుకుంటున్నాను. ఫస్ట్ బాయ్ అయితే అయిపోయింది. అండ్ బూర్లు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయండి. అంటే లోపల సాఫ్ట్గా వచ్చాయి, బయట అయితే క్రిస్పీగా వచ్చాయి అనమాట. మరి ఈ రోజు లంచ్లో వచ్చేసి వంకాయ కొత్తిమీర కారం చేస్తున్నానండి. సో ఈ రెసిపీ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బిగినర్స్కి ఇది మేబీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి, చిన్న చిన్న వంకాయలు వచ్చాయి కదా, గుత్తి వంకాయలు అంటాం. దాన్ని ఏంటంటే ఇలాగ మధ్యలో చీర్చేసానండి. అండ్ మిక్సీ పట్టాను ఏంటంటే
కొత్తిమీర, అల్లం అండ్ పచ్చిమిర్చి, ఒక 2 వెల్లుల్లి కూడా వేసాను అనమాట. ఇదేంటంటే మధ్యలో స్టఫ్ చేసేస్తున్నానండి. అండ్ ఇప్పుడు కడాయిలోనండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అలాగే కొంచెం పంచదార వేసానండి. వంకాయ కూరలో పంచదార ఏంటా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు, బట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి వంకాయ సిరిచేది ఉంటుందండి. సో ఇలాగా మనం కొంచెం పంచదార వేసామనుకోండి, అది బ్యాలెన్స్ అవుతుంది. అస్సలు అంటే అంత తెలియదు అనమాట. అండ్ కొంచెం ఉల్లిపాయ ఏంటంటే ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఆనియన్ కట్టర్లో కట్ చేసేసానండి. ఇప్పుడు అండ్ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత అండి, అంటే మరీ రెడ్గా వచ్చినంత వరకు ఫ్రై చేయలేదు అనుకోండి, కొంచెం అలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత అండి ఈ స్టఫ్ చేసిన వంకాయలు అయితే యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఈజీ ప్రాసెస్ అండి, మనకి సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసేసి కొంచెం మూత పెట్టేశాను. అండ్ ఆయిల్ కూడా మధ్యలో ఒక 2 స్పూన్ యాడ్ చేశానండి. ఆ క్లిప్ అయితే జస్ట్ మిస్ అయిందనమాట. సో వంకాయ ముక్కలు కూడా శుభ్రంగా మగ్గిపోయాయండి. అండ్ వంకాయ కూడా కొత్తిమీర కారం రెడీ అయిపోయింది. మీరు ఏ విధంగా చేస్తున్నారు? అన్ని రకాల మసాలా స్టఫ్ చేస్తున్నారా, లేకపోతే సింపుల్ గా కొత్తిమీర అండ్ అల్లం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నారా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో కర్రీ అయిపోయిన తర్వాత ఈరోజు కొబ్బరికాయ పచ్చడి చేశానండి. మొన్న పూజలు అయితే బోల్డ్ కొబ్బరికాయలు పూజ చేశాను కాబట్టి అది ఉండిపోయి ఉండాలి. సో ఇప్పుడైతే పడిన గిన్నెలన్నీ తోముకున్నానండి. అలాగే కొంచెం సర్దు కూడా ఇవన్నీ పని ఉండాలి, అంటే జర్నీ ఉన్నదని చెప్పాను కదా. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.